ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఏది నీ జీవితంలో దేవుడు స్వాస్యంగా ఇవ్వాలనుకుంటున్నాడో నువ్వు ఇది ఎత్తిపట్టి స్తుతిస్తున్నప్పుడు దేవుడు నీకు కూడా అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి ఆయన కృప నిరంతరం ఉండునుగాక. మనందరికీ జవాబు అధికముగా ఇచ్చునుగాక. మీ బంధకములు తొలగిపోవునుగాక. మీ కట్లు ఊడిపోవునుగాక. మీ ఇల్లు బాగుపడునుగాక. మీ గృహంలో అప్పుల భారం తొలగిపోవునుగాక. మీ ఇంట్లో జయము కలుగునుగాక. మీ గర్భాలు తెరవబడునుగాక. మీ కోర్టు కేసు కొట్టివేయబడునుగాక. మీ అబద్ధపు మన కేసులు కొట్టివేయబడునుగాక. అన్యాయం మన మీద, అక్రమం కొట్టివేయబడునుగాక. మన మీద మంత్ర తంత్ర క్షుద్ర శక్తులు పతనమైపోవునుగాక. మనల్ని పరిపాలించే రోగాలు బ్రేక్ అయిపోవునుగాక. దేవుడు కృప మన మీద నిరంతరము ఉండునుగాక. తండ్రి, ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు విన్నారు, వారి జీవితాల్లో ఫలింపజేసి నీ వర్తమానం ఆయన నీ కృప మా అందరిపై నిరంతరము కలుగజేసి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.